నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రేమకు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. హ్యాట్రిక్ ప్రమాణం, వరుసగా మూడోసారి ప్రధాని మోదీ, నెహ్రూ రికార్డుతో సమం. ఇండియా గెలిచింది కాబట్టి నిన్న ప్రమాణ స్వీకారం ఢిల్లీలో జరిగింది. నిన్నటితోటి హ్యాట్రిక్ ప్రమాణం చేసినట్టుగా మనకు వార్త ఉంది. హ్యాట్రిక్ అంటే ఫస్ట్ టైం, ఇప్పుడు మూడోసారి ఇది మూడోసారి కాబట్టి హ్యాట్రిక్ ప్రమాణం చేసినట్టుగా మనం వార్త చూడవచ్చు. విషయం ఏంటంటే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకి ఇచ్చిళ్ళు, సహాయ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్కి ఇచ్చిళ్ళు. అదేవిధంగా ఆంధ్రాలో ఎర్రంనాయుడు వారసుడు ఎర్రంనాయుడు కొడుకు కూడా మంత్రి పదవి ఇచ్చిళ్ళు. మొత్తం మోదీతోటి 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిళ్ళు. అందులో 30 మంది కేంద్ర మంత్రులుగా, సహాయ మంత్రులుగా 36 మంది, స్వతంత్రంగా ఒక 5 మంది ప్రమాణం చేసిన వార్త మనం చూసుకోవచ్చు. 7 మహిళలకు ఛాన్స్, 7కి ఈ 72లో 7 మహిళలకు మంత్రి పదవి ఇచ్చిన వార్త మనం చూడొచ్చు. బీజేపీ కొత్త సారథి ఎవరు? క్యాబినెట్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా. బీజేపీ కొత్త సారథి ఎవరు? ఇంతకు బీజేపీ కొత్త సారథి జేపీ నడ్డా ఉండే. ఇప్పుడు నడ్డా మధ్యవర్గంలో మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కాబట్టి బీజేపీ కొత్త అధ్యక్షుడు జేసీ నడ్డా మంత్రివర్గంలో పోయింది కాబట్టి ఇంతకుముందు జేసీ నడ్డా ఉండే. జేసీ నడ్డా ఇప్పుడు మంత్రివర్గంలోకి వెళ్ళింది కాబట్టి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఎవరనేది రేపు మాపు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటల మల్కజ్గిరి నుంచి ఎంపీగా గెలిచింది కాబట్టి ఈటలకు ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నట్టుగా మనకు వార్త ఉంది. అది ఇంకా క్వశ్చన్ మార్కులో ఉంది. రేపో ఎల్లుండో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రం ఈటల రాజేంద్రకు వచ్చేటట్టుగా ఉన్నట్టుగా మన వార్త చూడొచ్చు. డీకేఆర్ కూడా తెలంగాణ నుంచి డీకేఆర్ కూడా లేడీస్ పదవి, మన మహిళా కోటలో ఎటువంటి పదవి లేదు. డీకేఆర్ కూడా కీలక పదవి వస్తున్న వార్త మనం చూడొచ్చు. తెలంగాణకు జేఈ అడ్వాన్స్ లో టాప్ 10లో 3 ర్యాంకులు రాష్ట్రానికే. తొలి 100 ర్యాంకుల్లో 20 ర్యాంకులు తెలంగాణ రాష్ట్రానికే. ఆస్త్రనాణాలతో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి. ఫిలిం సిటీలో రామోజీరావు అంటే వ్యాపార దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత అంతిమయాత్ర ఆశ్రనాలతో మార్గదర్శి అయిన రామోజీరావు అంతిమయాత్రకు అందరూ గొప్పలు వచ్చి ఆ అంతిమయాత్రలో పాల్గొన్న వార్త మనం చూడవచ్చు. అమరావతిలో పనులు షురు. ఇంతకుముందు అమరావతి ఆంధ్రాలో ఇంతకుముందు జగన్ గెలిచినప్పుడు, వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు అసలు అమరావతిని పట్టించుకోవడం లేదు. గడ్డి మొలిచింది, చెట్లు మొలిచినాయి, మొత్తం ఎటు బోరాకుండా అయిపోతాయి. ఇప్పుడు అక్కడున్న కొత్త సిఎస్, ఆంధ్ర కొత్త సిఎస్ ఎవరు? ఆంధ్ర కొత్త సిఎస్ నీరజ్ కుమార్ దగ్గరుండి ఇప్పుడు చంద్రబాబు పెట్టిండు కొత్త నీరజ్. అంతకుముందు వేరే వాళ్ళు ఉండే వైసీపీలో, వాళ్ళు వైసీపీకి అంటగావుతారని చెప్పేసి వాళ్ళు తీసేసి కొత్త ప్రభుత్వం రాగానే నీరజ్ కుమార్ను ఆంధ్ర సిఎస్గా నియమించుకొని పనులు చకచక చేస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఏమైంది? విశాఖపట్నం ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, విజయవాడ ఒక అమరావతి ఒక రాజధాని లెక్క 3 రాజధానులు వేసిండు. 3 రాజధానులు ఉన్నదే ఒక రాష్ట్రం, 3 రాజధానులు అయితే అందరికి లాస్ అవుతుంది. ఈ నుంచి అక్కడ పోవడం, ఆ నుంచి ఇక్కడ పోవడం, ఈ రవాణా ఛార్జీలు ఎక్కువైతే ప్లస్ ఫోన్ రావడం టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏదున్నా కూడా రాజధాని అనేది ఒక చోటే ఉండాలనే ఉద్దేశంతో ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి ఏ విధంగా అయితే రాజధాని ప్రకటించడో అదే రాజధానిని మళ్ళీ ఇన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు ఆడు పోయిపోయేసరికి చెట్లు గిట్లు అన్ని మొలిచాయట. అవన్నీ నీరజ్ కుమార్, ఆంధ్ర సిఎస్ నీరజ్ కుమార్ అన్ని సాపు చేసి మళ్ళీ అదే రాజధానిని కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్న వార్త మనం చూడవచ్చు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, 10 మంది మృతి, 33 మంది గాయాలు. కాశ్మీర్ ఆంధ్ర చూడడానికి చాలా మంది టూరిస్టులు వెళ్తారు. ఇప్పుడు ఎక్కడ ఈ జిల్లా ఎక్కడ జరిగింది? ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాస్ జిల్లాలో టూరిస్ట్ బస్సు వెళ్తుంటే అనుకోకుండా టెర్రరిస్టులు, తెలంగాణలో అయితేనేమో మావోయిస్టులు, నక్సలైట్లు అడ్డుపడతారు. కాశ్మీర్లో అయితే టెర్రరిస్టులు పెద్ద తలకనొప్పి ఉంటుంది. చాలా మంది దేశంలో కానీ ఇంటర్నేషనల్ కానీ కాశ్మీర్ ఆంధ్ర చూడడానికి చాలా మంది ఉదాహరణపడతారు. అక్కడ పోవాలంటే మాత్రం టెర్రరిస్టుని భయం ఉండే వార్త ఇంతకుముందు ఉండే, కానీ మళ్ళీ టెర్రరిస్టు పెట్టరైపోయిన వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు నిన్న మోదీ ప్రమాణం చేసిన రోజే టెర్రరిస్టులు ఒక బస్సుపై, అంటే టూరిస్ట్ బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిండు. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ అటు ఇటు తిప్పేసరికి లోలోకి వెళ్ళిపోయింది. టూరిస్ట్ బస్ అంటే మినిమం 50 మంది 60 మంది పోతారు ఒక బస్సులో. దాంట్లో 10 మంది ఆల్రెడీ చనిపోయిళ్ళు, 33 మంది గాయాలు పడ్డ వార్త మనం చూడవచ్చు. ప్రధానమంత్రి ఏమంటుండు? ఎవరినైనా బాధ్యులను వదిలిపెట్టాం, అది చేసిన వాళ్ళ టెర్రరిస్టును వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అమిత్ షా అన్న వార్త మనం చూడవచ్చు.
ఇవి ఈరోజు వార్తలు.